తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కూలుస్తామంటున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజద్రోహం కేసు పెట్టాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పట్టణంలో ఆయన నిరసన ప్రదర్శన చేశారు. కేసీఆర్, కేటీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డిల ఫ్లెక్సీలు పట్టుకుని వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ అండ చూసుకుని రెచ్చిపోయి మాట్లాడుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలుస్తామని మాట్లాడటం వారి అహంకారానికి పరాకాష్ట. ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నందుకు కూలుస్తారా, మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు కూలుస్తారో సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సంపూర్ణ మెజార్టీతో ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని, డబ్బులిచ్చి ఎమ్మెల్యేలని కొని కూలగొడతామని కుట్రపూరితంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్, కేసీఆర్ గారి, కేటీఆర్ గారి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏమంటున్నాడు ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే? ప్రజలు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి డబ్బులిచ్చి ఎమ్మెల్యేలని కొంటాడట, డబ్బులిచ్చి ఎమ్మెల్యేలని కొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాడట. ఇది ఖచ్చితంగా రాజద్రోహం కిందికి వస్తది. ఎవరైతే ఎమ్మెల్యేలని కొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేస్తుండ్రో వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల, ఊళ్ళల్లా చెట్లకు కట్టేసి కొడతారు బిడ్డ మిమ్మల్ని. మీ అందరి భరతం పడతారు. ఎందుకు కూలగొడతావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? పేదలకు, గరీబోళ్లకు బుక్కెడు బువ్వ తింటేందుకు సన్న బియ్యం ఇస్తున్నందుకు కూలగొడతావా? నరేంద్ర మోడీ 1300కు పెంచినటువంటి సిలిండర్ ని 500కే తెలంగాణలో ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 500కే ఇస్తున్నందుకు కూలగొడతావా? గరీబోళ్లకు ఫ్రీగా 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నందుకు కూలగొడతావా? మహిళలకు ఫ్రీగా బస్ పాస్ ఇస్తున్నందుకు, ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నందుకు కూలగొడతావా? ఎందుకు కూలగొడతావు? ఇప్పటి వరకు 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు కూలగొడతావా? మీ 10 సంవత్సరాలలో ఇచ్చినటువంటి ఉద్యోగాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాదిలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు 54,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు కూలగొడతావా? నిరుద్యోగుల పాలిట వరమైనందుకు డిఎస్సిని వేసినందుకు, కొత్త డిఎస్సి, మెగా డిఎస్సి వేసినందుకు, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్ ని పేపర్ లీకేజీ లేకుండా బ్రహ్మాండంగా నిర్వహించినందుకు కూలగొడతావా? ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే ప్రజల ఆగ్రహము, ప్రజల కోపం కట్టలు తెంచుకొని మీ బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి.